జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని గురించి చెప్పుకుందాం. అదేంటంటే లక్ష్మణుడి కోసం సంజీవని తెచ్చాడు కదా ఆంజనేయ స్వామి, ఆ ప్లేస్ అనమాట. భక్తులకు సంజీవరాయుడికి దర్శనం ఇచ్చాడు ఈ ఆలయంలో. అది ఎక్కడుందో తెలుసా మీకు? వెల్లాల అనే గ్రామం. చూడండి, అది కడపకి దగ్గరగా ఉంటుంది. శ్రీరామ భక్త హనుమాన్కు దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు ఉన్నాయి కదా. అందులో కూడా కొన్ని ఆలయాలు రామాయణ గాథతో ముడిపడి ఉన్నాయన్నమాట. అందువల్ల ఆలయాలకి చాలా ప్రత్యేకత వచ్చింది. అలాంటి వాటిల్లో బెల్లాల హనుమాన్ ఆలయం కూడా ఒకటి. రామాయణ గాథతో ముడిపడి ఉన్న ఈ ఆలయ విశేషాలు ఈ కథనంలో మనం తెలుసుకుందాం. ఇలా చాలా ఉంటాయి, మిస్ అవ్వకుండా చూడండి. మీరు మిస్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అది చూసినా కూడా పుణ్యం. ఇలాంటివి. బెల్లాల హనుమాన్ ఆలయం ఎక్కడుంది అంటే, హనుమంతుడు ఆవిర్భవించిన అతి ప్రాచీన క్షేత్రాల్లో వెల్లాల ఒకటి. ఇది కడప జిల్లా ప్రొద్దుటూరుకు సమీపంలో ఈ క్షేత్రం వెలిసిల్తోంది. కడప జిల్లా దగ్గరగా ప్రొద్దుటూరుకి సమీపంలో ఉంది. ఇక్కడ హనుమంతుడు సంజీవరాయుడిగా పూజలు అందుకుంటున్నారు. సంజీవ పర్వతం తెచ్చాడు కదా, అందుకని ఆ స్థల పురాణం చెప్పుకుందాం. శ్రీ రామాయణం గాథతో ముడిపడి ఉన్న ఈ ఆలయం స్థల పురాణం గురించి వింటే ఆశ్చర్యం కలుగుతుంది మనకు కూడా. రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవని కోసం హిమాలయాలకు బయలుదేరిన హనుమంతుడు మార్గమధ్యంలో సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడానికి ఇక్కడికి సమీపంలో కుందు నది దగ్గర కొంతసేపు ఆగాడట. అయితే సూర్యునికి అర్ఘ్యం సమర్పించుకుని తిరిగి బయలుదేరే సమయంలో హనుమ ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న మహర్షులను చూశారట. అయితే మహర్షుల కోరిక మేరకు వెలిసిన హనుమ కుందు నది తీరంలో హనుమను దర్శించుకున్న మహర్షులు స్వామిని అక్కడే కొంతసేపు ఉండమని అడిగారట. కానీ లక్ష్మణుని ప్రాణాలు కాపాడడం కోసం సంజీవుని త్వరగా తేవాలన్న ఆతృతతో హనుమ వెళ్ళాలి వెళ్ళాలి అంటూ తొందరపడ్డారట. కాలక్రమేణ హనుమ ఉచ్చరించిన వెళ్ళాలి వెళ్ళాలి అనే మాటలే ఆ గ్రామానికి వెల్లాల అనే పేరుతో స్థిరపడ్డాయని స్థానికుల కథనం. వాటి తర్వాత హనుమ మహర్షుల అభ్యర్థన మేరకి ఇక్కడ వెలిసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా మనకి తెలుస్తోంది. అయితే ఆలయ నిర్మాణం ఎప్పుడు చేశారంటే 15వ శతాబ్దంలో హనుమంతమల్లు అనే రాజు ఆలయాన్ని నిర్మించినట్టుగా స్థల పురాణం చెప్తోంది. పచ్చని ప్రకృతి శోభ మధ్యలో వెలిసిన ఈ ఆలయ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వ్యాధులు బాధలు కూడా దూరం అయిపోతాయట. ఈ వెల్లాల సంజీవరాయ హనుమాన్ ఆలయంలో హనుమంతుని దర్శించుకుంటే వ్యాధులు బాధలు అన్నీ కూడా దూరం అయిపోతాయి అని భక్తుల విశ్వాసం. స్థానికులు చెప్తున్నారు. హనుమత్ దీక్ష తీసుకున్న భక్తులు ఈ క్షేత్రంలో దీక్ష విరమిస్తూ ఉంటారు. పూజోత్సవాలు ఎప్పుడు జరుగుతాయంటే, వెల్లాల సంజీవరాయ హనుమాన్ ఆలయంలో నిత్య పూజలు యథావిధిగా జరుగుతూ ఉంటాయి. ప్రతి మంగళవారం శనివారం, అంటే మంగళవారం శనివారం ఆంజనేయ స్వామికి ఇష్టం అనమాట. అందుకని శ్రీరామనవమి, హనుమత్ విజయోత్సవము, హనుమత్ జయంతి సందర్భంగా ఆలయంలో విశేష పూజలు ఉత్సవాలు జరుగుతాయి. మంగళవారం శనివారం హనుమత్ జయంతి పర్వదినాల్లో స్వామికి ఆకు పూజ, సింధూర పూజ, వడమాల, అప్పాలమాల వంటివి విశేషంగా స్వామివారికి వేస్తూ ఉంటారు. ఎలా చేరుకోవాలి అంటే, ఈ ఆలయానికి వెళ్ళాలి. ఎలా చేరుకోవాలి? మనం రూట్ ఏంటంటే, కడప నుంచి ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సులు ఉన్నాయట. మనం కూడా వెళ్ళాల సంజీవరాయ హనుమాన్ ఆలయాన్ని దర్శిద్దాం. మనం వెళ్ళామంటే ఆరోగ్యము ఐశ్వర్యాలు కూడా పొందుతాం. అలాగే ఎవరికి అవకాశం ఉన్నా సరే వెళ్ళండి. వెళ్ళాల ఆంజనేయ స్వామి దగ్గరికి. చాలా పవిత్రమైన ప్లేసు. ఆంజనేయ స్వామి అక్కడ కాసేపు ఆగారట. ఆంజనేయ నడిచిన ప్రాంతం కాబట్టి అక్కడ మునులు ఋషులు వాళ్ళు కూడా ఉండి వాళ్ళ అభ్యర్థన మేరకి స్వామి అక్కడ వెలిసారు. అది కూడా ఎలాగా? సంజీవ పర్వతాన్ని తెస్తూ లక్ష్మణుని బ్రతికించడానికి సంజీవ పర్వతాన్ని తెస్తూ స్వామి అక్కడ ఆగారు. అందుచేత అది చాలా పవిత్రమైన ప్రదేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దర్శించండి. దర్శిస్తే మన బాధలన్నీ పోతాయి. శనివారం అలాగే మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజులు కాబట్టి ఆ సమయంలో మనకి ఏది అందుబాటులో ఉంటుంది అంటే, మన తమలపాకులు మాల వేస్తారు. అలాగే వడమాల అని వేస్తారు. అవన్నీ కూడా స్వామికి ఇష్టమే. అప్పాలంటే స్వామికి చాలా ఇష్టం. అప్పాలు కూడా వండి స్వామికి అప్పాల మాల కింద కూడా స్వామివారికి వేస్తారు. అయితే ఆంజనేయ స్వామికి తమలపాకులు మాల వేసినప్పుడు అందు మీద జై శ్రీరామ్ అని గంధంతో రాసి గుచ్చి వేస్తే స్వామివారికి చాలా ఇష్టం అనమాట. మనం అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. జై హనుమాన్.